ఇప్పుడు ఈ అంజలిని చంపిన తన కూతురు 16 ఇయర్స్ 10థ్ క్లాస్ 16 ఇయర్స్ కూడా లేవనుకుంటా. మైనర్ ఆ అమ్మాయి అంటే సింప్టమ్స్ డాక్టర్ సింప్టమ్స్ గురించి మాట్లాడుకుంటే ఎట్ ఎ టైమ్ ఆ అమ్మాయి చంపేదాకా కన్న తల్లిని కొంత సవతి తల్లి అట్లా ఇట్లా అంటున్నారు కానీ స్వయంగా తను కన్న తల్లి ఆమెను చంపడానికి ఈమె ముందు మైండ్ సెట్ విషయంగా ఆలోచిస్తే ఏవో కొన్ని సింప్టమ్స్ అయితే కనపడి ఉండుంటాయా? అంటే అంజలి అబ్జర్వ్ చేసి ఉండదా? ఖచ్చితంగా కనిపిస్తాయి మేడం. గమనించుండిండరు. హ్మ్. ఎలాంటివి కనిపిస్తాయంటే, వాళ్ళు ఇప్పుడు అమ్మాయి ఉంది. హ్మ్. రొటీన్‌గా ఎళ్ళే యాక్టివిటీ నుంచి ఆ అమ్మాయి స్కిప్ అవుతూ ఉంటది. ఓకే. స్కూల్‌కెళ్ళడం, ఎక్కువ అబ్సెంట్ అవ్వడము, ఓకే. హ్మ్. అట్లాంటివన్నీ. సో, ఈజీగా చిరాకు పడ్డము. హ్మ్. అంటే అబ్నార్మల్‌గా అరె! ఇలా ఉండేది కాదు ఈ అమ్మాయి. ఇంతకుముందు. ఇప్పుడు హ్మ్. అనవసరంగా కోపపడుతుంది హ్మ్. ప్రతిదానికి కూడా. హ్మ్. సో, వాళ్ళ నిద్ర ప్యాటర్న్‌లో డిఫరెన్స్ ఒస్తది. ఓకే. ఎందుకంటే ఆలోచిస్తూ ఉంటారు. హ్మ్. ఇప్పుడు ఈ తల్లి ఈమెని ఎట్లా నేను అడ్డు తొలగించుకోవాలా హ్మ్. అనేది ఆమె థింక్ చేస్తూ ఉండింటది. సో, సో, నిద్ర. నిద్ర అనేది డిఫరెన్స్ హ్మ్. ఉంటది ప్యాటర్న్‌లో. ప్లస్ ఈజీగా అసహనానికి ఆ హ్మ్. ఇంపల్సివ్ బిహేవియర్ చూపిస్తా ఉంటారు. హ్మ్. ప్లస్ రొటీన్‌గా ఏవైతే ఇప్పుడు స్కూల్‌కెళ్ళామనుకోండి, చేసే యాక్టివిటీస్ నుంచి వాళ్ళు అబ్సెంట్ అవ్వడము, హ్మ్. దాని నుంచి అంటే డీవియేట్ అవ్వడము అది హ్మ్. చేస్తుంటారు. సో, ఇవి గమనించాలా. ఇవి గమనించినప్పుడు నిజంగా అయితే మనం అలాంటి వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ? అంటే ఏం జరుగుతుంది నీకు? హ్మ్. ఏదో నాకు తేడా అనిపిస్తుంది. నీకేదైనా సమస్య ఉంటే చెప్పు చెప్పు. అని మాట్లాడి, అంత అవసరమైతే మనం కౌన్సిలర్స్ హెల్ప్ తీసుకొని, మరీ సమస్య తీవ్రంగా ఉంటే సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకొని వీటి హ్మ్. నుంచి బయటపడే అవకాశం ఉంటది. అండ్ ఓవర్ నైట్ జరగవు మేడం. ఒక్క హ్మ్. రోజులో జరిగింది కాదు ఇది. క్షణికావేశంలో జరిగింది కాదు. హ్మ్. క్షణికావేశంలో డ్రగ్ అబ్యూజర్స్ ఉంటారు. ఎవరైతే ఉంటారో సబ్‌స్టెన్స్ అబ్యూజ్ వాళ్ళు చేస్తారు. ఓకే. సో, మానసిక అనారోగ్యానికి ఇది కూడా ఒక కారణం. ఓకే. అంటే డ్రగ్ హ్మ్. అబ్యూజ్. అది కూడా అవును. చాలా ట్రెండ్ పెరుగుతుంది. హ్మ్. సో, డ్రగ్స్ తీసుకోకుండా నేరాలు చేయడం అనేది చాలా తక్కువ. తక్కువ. సో, డ్రగ్ అబ్యూజ్ అనేది చాలా ఎక్కువైపోయింది. మనం హ్మ్. నిన్ననే హ్మ్. మాదక ద్రవ్యాల అవును. వ్యతిరేక దినోత్సవాన్ని కూడా మనం జరుపుకున్నాం. జరుపుకున్నాము. సో, హ్మ్. వరల్డ్ వైడ్ కూడా డ్రగ్ అబ్యూజ్ అనేది అడోలసెంట్ ఏజ్‌లో స్పెషల్‌గా హ్మ్. 15 ఇయర్స్ తర్వాత చాలా ఎక్కువవుతుంది. సో, ఇన్‌స్టంట్‌గా నేరాలు చేసేది ఆ డ్రగ్ ఇన్‌ఫ్లుయెన్స్‌లో చేయొచ్చేమో గానీ, ఇదైతే ప్లాన్డ్ థింగు. అంటే ఓకే. ఓవర్ నైట్ జరగలేదు. ముందు నుంచే అమ్మాయి ప్రవర్తనలో చాలా మార్పొచ్చుంటది. గమనించుకోలేదు. హ్మ్. గమనించుకోలేదు. అడల్సెంట్ సైకియాట్రీ అనే వర్డ్, చిల్డ్రన్ సైకియాట్రీ అనే వర్డ్స్ ఇప్పుడు రెగ్యులర్‌గా వింటున్నాం. వాటి గురించి కొంచెం చెప్పండి. మేడం బేసికల్‌గా సైకియాట్రీ అంటే మైండ్ హెల్త్. ఇప్పుడు ఓకే. కార్డియాలజీ అంటే ఇప్పుడు గుండెకి సంబంధించి ఉంటది. ఓకే. న్యూరాలజీ అంటే బ్రెయిన్‌కి సంబంధించి ఉంటది. ఓకే. పల్మనాలజీ అంటే ఊపిరితిత్తులు. హ్మ్. అట్లా మైండ్ హెల్త్ మీద ఫోకస్ చేయదని సైకియాట్రీ అంటాం. ఇందులో గూడా అంటే ఇప్పుడు మనకు సబ్ స్పెషాలిటీస్ హ్మ్. వాళ్ళ వయస్సుకు బట్టి సమస్యలు వేరు వేరు. ఓకే. ఇప్పుడు చిల్డ్రన్స్ సైకాలజీ, చైల్డ్ సైకాలజీలో అంటే అప్ టు 12 ఇయర్స్ వరకు ఇప్పుడు ఆటిజము, ఏడీహెచ్‌డీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువుంటాయి. వీటి మీద ఫోకస్ చేస్తాం. అడోలసెంట్ వాళ్ళ సమస్యలు వేరుంటది. హ్మ్. ఇప్పుడైతే మీరన్నారు ఇప్పుడు స్క్రీన్ టైమ్ గాని అవును. అప్పుడు రిలేషన్‌షిప్‌ని హ్మ్. అంటే బ్రేక్ డౌన్ అవ్వడము అవును. అట్లాంటివి. సో, పీర్ ప్రెషర్ వల్ల సబ్‌స్టెన్స్ అబ్యూజు ఓకే. ఇలాంటి వాటికి ఇది చేసి జెరియాట్రిక్ సైకియాట్రీ కూడా ఉంది. హ్మ్. జెరియాట్రిక్ సైకియాట్రీ అంటే ఓకే. ముసలి వాళ్ళకి. ముసలి ఆ! వాళ్ళకి. అదే ఓకే. అదే అందులో మేజర్‌గా డిమెన్షియా, ఓకే. డిప్రెషన్ ఇట్లాంటి వాటికి. ఓకే. సో, సైకియాట్రీలో మేజర్‌గా వచ్చేసి డిప్రెషను, హ్మ్. మేనియా హ్మ్. అండ్ 2 కలిపితే బైపోలార్ డిజార్డర్, హ్మ్. సైజోఫ్రీనియా, పర్సనాలిటీ డిజార్డర్స్, హ్మ్. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ ఇవన్నిటిని ట్రీట్ చేసేది. అంటే ఓవరాల్‌గా మైండ్ హెల్త్ మీద ఫోకస్ చేసేది సైకియాట్రీ.